వెల్కమ్ టు సత్య న్యూస్ తెలుగు. నేను మీ సత్యనారాయణ. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యమైన విషయాలు చూడొచ్చు. సత్య న్యూస్ తెలుగు భక్తి ప్రత్యేక వార్తలు. ఈ వార్త పూర్తిగా చూడండి. స్వామియే శరణమయ్యప్ప. నిన్న మంత్రిలో ఈరోజు మాదేపూర్లో స్వామియే శరణమయ్యప్ప. కాటారం సబ్ డివిజన్ మాదేపూర్లో నిన్న మంత్రిలో నేడు మాదేపూర్లో అయ్యప్ప స్వామికి అభిషేకం చేసిన రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు బుధవారం రోజు భూపాల్పల్లి జిల్లా మాదేపూర్ మండల కేంద్రంలోని నాగేంద్రగిరి శ్రీ ఆనంద ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామికి వారు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారికి వేద పండితులు మంత్ర ఓత్సవాల వద్ద ఎంతో వైభవోత్సవంగా వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి వారి కృప రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతులకు అధిక లాభాలు రావాలని భగవంతుని ప్రార్థించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ పరంగా కొంత ఫండ్స్ను రిలీజ్ చేశారని ఈ సందర్భంగా వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ముందుగా వారికి స్వాగతం పలికారు. వారికి అనంతరం స్థానిక లీడర్లు వారికి సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు. వారి మాటల్లోనే వినండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ పెట్టండి. సత్య న్యూస్ తెలుగు. వారు వారి కుటుంబ సభ్యులు చాలా కష్టపడి పనిచేస్తున్న సందర్భంలో మరి ఇక్కడ కావాల్సింది ప్రధానంగా ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలని నాకు చెప్పడం జరిగింది. ఇదే వచ్చే సంవత్సరం లోపల ఇక్కడ ఒక ప్రధానమైన కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకొని మరి ఇంకా మిగిలిపోయిన పనులన్నింటినీ కూడా ఒకటి తర్వాత ఒకటి చేసుకొని ముందుకెళ్ళే కార్యక్రమం నేను కొత్త సోదరులకి అదేవిధంగా మా అయ్యప్ప స్వామి మరి చాలా పవిత్రంగా మరి అక్కడికి పోవడానికి శ్రద్ధ నిష్ఠతో పోతా ఉన్న మా అయ్యప్ప స్వాములందరికీ మీరు అందరూ కూడా బాగుండాలని, కుటుంబ సభ్యులందరూ బాగుండాలని, లోక కన్యాల గురించి ఈరోజు ప్రతి సంవత్సరం కూడా పూర్తి చేస్తా ఉన్న సందర్భంలో మరి అందరూ కూడా బాగుండాలి అని అయ్యప్ప స్వామిని కొలుస్తూ ప్రార్థిస్తూ కలుగుతున్నాను.